సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ద బాయ్స్ ఫైనలీ అయిపోయింది. సో సీజన్ 5 లాస్ట్ కంప్లీట్ చేసేసిన, టోటల్ ఒకటేసారి బింజ్ కొట్టేసిన. నా వల్ల కాదనిపించింది ఈ వీక్ చూడడానికి. సో బేసిక్ గా ఎట్లా ఉందంటే, నేను డిసప్పాయింట్ అవుతాను నాకు తెలుసు, కాకపోతే డిసప్పాయింట్మెంట్ కంటే మించిన డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందంటే అది సీజన్ 5 అని చెప్తా. అంటే ఏం చెప్పాలి, బేసిక్ గా ఈ పర్టికులర్ సీజన్ 3 సీజన్ 4 అయితే ఓకే, అక్కడతో స్టోరీ కంప్లీట్ అయిపోయింది అన్నవసరంగా లాగి అనిపిస్తా ఉంటుంది నాకు ఒకటి. అండ్ మళ్ళీ చెప్పేసిన, ఇది ఆల్రెడీ సీజన్ వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ 7 ఎపిసోడ్స్ అయిపోయినాయి, 8th ఎపిసోడ్ వచ్చి చాలా అయిపోయింది కాబట్టి స్పాయిలర్స్ మాట్లాడిస్తాం భయ్య, అది సిచ్యువేషన్. సో బేసిక్ గా అందరికి తెలుసు, హోమ్ ల్యాండర్ అంటే చచ్చిపోతాడు, దీనిలో చచ్చిపోయాడు అంతే. వాడు ఎప్పుడు చచ్చిపోవాలి, సింపుల్. ఎట్లా నాకు ఎంత కోపం వస్తుంది అంటే సిచ్యువేషన్, హోమ్ ల్యాండర్ అనే క్యారెక్టర్ ఇది అని చెప్పిన తర్వాత వీడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాడు విలన్, వీడిని ఎదిరించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే, హోమ్ ల్యాండర్ వాడు నేను సీజన్ 2 నుంచి చూస్తున్నా, ఒక క్యారెక్టర్ వస్తుంది, వీని దగ్గర అంత పవర్ ఉందని బిల్ల మింగుతా ఉంటాడు. వాళ్ళు వచ్చేసి నీ ప్రాబ్లమ్స్ ఇవి, నువ్వు హౌలాగానివి, నీకు ఇద్దరు ఇంకేది లేదన్నట్టు వాడిని ఇజ్జత్ తీసేసి వాడి ముంగనే తిడతారు. వాడు ఏం చేస్తే వాళ్ళని చంపేస్తాడు. నెక్స్ట్ సీజన్ వస్తుంది, ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు వస్తారు. ఇద్దరు ముగ్గురు వచ్చేసి నువ్వు విధిరా, నీ వల్ల ఏం కాదురా, నువ్వు హౌలగానివిరా అంటారు. వానికి మళ్ళీ కోపం వస్తాయి, లేదంటే వానికి ఫీలింగ్స్ వస్తాయి, కథం వాళ్ళ మీద అటాక్ చేస్తారు, లేదంటే ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు, అంటే ఒకటి బతుకుతాడు. మళ్ళీ 4th సీజన్ వస్తుంది, మళ్ళీ ఇదే వస్తుంది. ఈసారి ఇద్దరు ముగ్గురు కాదు, 4-5 వస్తారు. ప్రతి నా కొడుకు వచ్చేసి అది చెప్తాడు, నీ వల్ల కాదు, నువ్వు హౌలగానివి, నీ ఫీలింగ్స్ తప్ప ఇంకేం పీలవు, ఆ పవర్స్ తీసిస్తే నీకేం లేదు అన్నట్టుగా వాళ్ళని అంటారు. వాడు మళ్ళీ అదే చేస్తూ ఉంటాడు. సీజన్ 5 లిటరల్ గా ప్రతి క్యారెక్టర్ అది చేస్తుంది. నాకు అది చిరాకు లేసింది భయ్య. అండ్ హైలైట్ ఏంటంటే, హోమ్ ల్యాండర్ అనేటోడు లీడర్ అయిపోయాడు. ఇంకా వాడు చెప్పింది వేదం, వాడు చెప్పింది అది ఇది అన్నీ అయిపోయినాయి. ఒక సర్టెన్ పాయింట్ వరకు నాకు ఓకే అర్థం అయిపోయింది. అది సీజన్ 3 అనుకుంటా, అక్కడ వరకు నాకు ఏదో లైరా వెళ్తుంది, వాడే లీడర్ అయిపోయాడు, వీని ఇప్పుడు ఎదిరించేటోడు ఎవడు లేడు, వీనికంటూ ఒక ఆబ్స్టికల్ లేదు అనుకోవచ్చు నేను. 4th సీజన్ లో టూ మచ్ వెళ్ళిపోయింది. అండ్ ముఖ్యంగా 3rd సీజన్ లో అయినా మనకి విక్టోరియా న్యూమన్ ని చూపించేసి తల పగలగొట్టగలుగుతుంది, ఏదో చూపిస్తారు ప్రాబ్లం, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇంకొక విలన్ క్రియేట్ అయిందంటే ఏదో చూపిస్తారు. 4th సీజన్ లో అది తీసేస్తుంది. 5th సీజన్ లో అసలు నీకు ఏది లేదు ప్రాబ్లం. మరి నేను ఏమనుకోవాలరా అంటే, ఇంకా దారుణం ఏంటంటే, ఈ సీజన్ లో ఏకంగా వైరస్ ఒకటి ఉంది, సూప్స్ ని చంపేయచ్చు, ఇదే కాకుండా V1 కావాలి ఏదో చెప్తాడు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే అవి ఏవి పని చేయవు. V1 అంటావు, V1 ఉన్నా గానీ కిమికో చేసిన దానికి వాడికి పవర్స్ పోతాయి. వైరస్ ఎందుకు యూజ్ కాలే, మరి ఎందుకు రాబెట్టి లాస్ట్ లో వరకు ఆ వైరస్ ని యూజ్ చేసినవా, దానికి ఏదో బొక్క చాంటావార్థం చదువుతాడు. నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. ప్రాబ్లం ఏంటంటే, ఒక్క థ్రెట్ కూడా నాకు థ్రెట్లే కనిపించలేదు, ఒక్క వెపన్ కూడా వెపన్లే కనిపించలేదు, దేని మీద ఇంట్రెస్ట్ అయితే నాకు రాలేదు. అలా రాస్తున్నారు అనిపించింది రైటింగ్ అయితే నాకైతే. అండ్ హైలైట్ ఏంటంటే, ముఖ్యంగా నాకు నచ్చని విషయం ఏంటంటే, ద బాయ్స్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయో, బిల్లీ బుచ్చరు, హ్యూయి గాడు, కిమికో గానీ, స్టార్ లైట్ గానీ, వీళ్ళందరూ కూడా అసలు ఎంత అన్ఇంట్రెస్టింగ్ ఉంటారంటే, లాస్ట్ 2 సీజన్స్ గా నాకు అసలు చిరాకులేస్తుంది వాళ్ళ మీద. ముఖ్యంగా స్టార్ లైట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, స్టార్ట్ అయింది మంచిగా, స్టార్ట్ అయింది సిరీస్ మొత్తం చూసుకుంటారే బాగానే స్టార్ట్ అయిందా, షీఈ్ అపోజింగ్ అండ్ ఎవ్రీథింగ్ అదేదో చేస్తుంది అనుకోవచ్చు, ఓకే అనుకున్నా. అది మెల్లగా డైల్యూట్ అయితే వచ్చింది. సీజన్ 4 లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ముఖ్యంగా యాక్ట్రెస్ ఏదో చేస్తుంది, ఫేస్ జాబ్ ఏదో చేసుకుంది, అది అసలు టోటల్ గా బెడిసికొట్టింది. షీఈ్ నాట్ ఎట్ ఆల్ బ్యూటిఫుల్, చాలా బాగుంది అమ్మాయి. అంతా పక్క పెట్టినా కానీ బాడీ షేపింగ్ ఏమో అంటారు, నాకు సంబంధం లేదు, అది బాగాలేదు. ముఖ్యంగా యాక్టింగ్ చేయరాట్లేదు అమ్మాయికి. 5th సీజన్ ఇంకా దరిద్రంగా అనిపించింది, కాబట్టి ఆమె రోల్ చాలా తక్కువ రాసినట్టు అనిపించింది, అసలు ఏం చేసినట్టు అనిపించలేదు. క్యారెతూ కరేంగి స్టార్ లైటర్స్ అంటారు, మెయిన్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆమె గురించి పెద్దగా చెప్పారు, ఏదేదో వెళ్తా ఉంటది, అదొకటి అనుకున్నా. కానీ ఫ్రెంచి కిమికో క్యారెక్టర్స్ ఏదో చేశారు, ఓకే వాళ్ళ లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటా ఉంటది. ఈ పర్టికులర్ సీజన్ లో కిమికోకి మాటలు ఇచ్చారు, అంటే షీఈస్ టాకింగ్ రైట్ నౌ. ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఆమె మాట్లాడక ముందే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్. ఎప్పుడైతే ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసిందో, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మీద నాకు ఇంట్రెస్ట్ మింగింది. అసలు ఎందుకున్నావరా ఆ పేరా బాబా అని ఫీలింగ్ వచ్చింది నాకు. 7th ఎపిసోడ్ లో ఎప్పుడైతే ఫ్రెంచ్ చచ్చిపోయిండో, నాకు ఏమీ అనిపించట్లేదు, అస్సలు ఏమీ అనిపించట్లేదు. మదర్స్ మిల్క్ ఏదో జరుగుతుంది, వాడు లాస్ట్ మినిట్ వైరియా గేమ్ వచ్చేసి పోతారా అబ్బాయి ఏదో చేద్దాం అన్నాడు, వాడు చేస్తా ఉంటాడు. ఇడికి బిల్లి బుచ్చర్ అయితే ఇంకా అదే, ఇక గుడ్డెత్తు చేన్లో పడ్డట్టుగా, వాడికి ఏమీ ఆప్షన్ లేదు. నా బెక్కాని చంపేసిండు, నా కొడుకుని దూరం చేసిండు, వాడిని నేను చంపేస్తా, ఇది ఒక్కటే నడుస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, వాడి వైఫ్ చచ్చిపోయింది 2nd సీజన్ లో, 2nd or 3rd సీజన్ లో గుర్తులేదు. లిటరల్ గా 6 ఏళ్ల ముందు జరిగింది. ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది, ఆ క్యారెక్టర్ నేను చూసి 6 ఏళ్ళు అవుతుంది. ఆ క్యారెక్టర్ ఏమైందో కూడా గుర్తులేదు, లిటరల్ గా లాస్ట్ సీజన్ లో ఏమైందో కూడా గుర్తులేదు. నాకు ఆ ఎమోషన్ తీసుకొచ్చి ఇప్పుడు కలుపుతా అంటే నా వల్ల కాదు భయ్య, సీరియస్లీ నాకు అసలే కాలేదు. హ్యూయి క్యారెక్టర్ కూడా సేమ్ ఏం మారలే, హీఈస్ టెక్నికల్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత 4th సీజన్ వీడు కక్కోళ్ళకి అయిపోయింది అనుకున్నా. కానీ మెయిన్ ఇంటెంట్ ఏంటంటే, మంచి ఇంటెన్షన్స్ తో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా డార్క్నెస్ గా మారిపోతారు అన్నట్టు చూపిస్తూ ఉంటారు. బాయ్స్ కూడా అలానే వెళ్తూ ఉంటారు. బట్ హ్యూయి అనేటోడు ఒకటి పోలన్నమాట, లేదు నా ఇంటెన్షన్ ఇది, మనం ఎంత అనుకున్నా కానీ మంచికి చెడుకు ఒక క్లియర్ డిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి, హీఈస్ ద పిల్లర్ ఆఫ్ దాట్ పర్టికులర్ హోప్. అది నాకు ఓకే అనిపించింది. మిగతాదంతా ఎటేటో పోయింది. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఐ హ్యాడ్ విత్ దిస్ సీజన్ అండ్ హోల్ బాయ్స్ వాస్
జస్ట్ గాట్ బోరింగ్ మ్యాన్ సీరియస్లీ. అంటే లైక్ ఇప్పుడు చెప్పిందే చెప్తా పోయాను, కొత్తగా బిజార్ థింగ్స్ ఇస్తావు. ఆబ్వియస్లీ బాయ్స్ అంటే ఏదేదో పిచ్చి పిచ్చి ఉంటాయి, వాళ్ళకి కొంచెం బిజార్గా ఉంటాయి చూడలేవి. ఆర్ రేటెడ్ బార్డర్స్ ని చాలా నీట్గా క్రాస్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్తా ఉంటుంది. బట్ ఇట్స్ నథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ ముఖ్యంగా మన హీరోస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్లాట్ ఆర్మర్ ఏ రేంజ్ లో ఉంటుందంటే దేని సీరియస్ గా తీసుకోలేవు. దానివల్ల క్యారెక్టర్స్ కి ఏదో నిజంగానే డేంజర్ వస్తుందని నీకేం కూడా అనిపించదు. అండ్ ఒకవేళ నిజంగానే చచ్చిపోయినా కానీ ఎవరైనా నీకు ఎమోషన్ రాదు. ముఖ్యంగా ఫ్రెంచ్ క్యారెక్టర్ అట్లే. అండ్ నేను నిజంగా చెప్తున్నా కదా, ఈ సీజన్ చూస్తున్నప్పుడు నాకు 100% షూర్ అనిపించింది ఎవ్వడు చావడు నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైతే చచ్చిపోయినావా సరే రా బాయ్ చచ్చిపోయినా, ఇప్పటికైనా చచ్చిపోతుంటే నిజంగానే డ్రెడ్ వస్తుంది, అమ్మ బాబోయ్ వీడు చచ్చిపోయినంటే ఇంకెవడన్నా చచ్చిపోవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది. హ్యూవీ గాడు లిటరల్ గా సీజన్ 1 నుంచి వాడు చచ్చిపోవడానికి చాలా 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 ఛాన్సులు ఉంటుండే. ప్లాట్ ఆర్మర్ ఇట్లా కట్టిరు వానికి అయితే మాత్రం వాడు ప్రతిసారి బతుకుతాడు, ఏం జరిగినా వాడితే బతుకుతాడు. లిటరల్ ఈ సీజన్ లో 3-4 సార్లు బతుకుతాడు వాడు. లిటరల్ గా ఆ క్యారెక్టర్ అంటే ఎన్ని దారుణాలు చూసినా నేను ఇంకా బతికే ఉన్నాను వాడే అంటే లిటరల్ గా. అంటే దాన్ని ఇప్పుడు నేను జోక్ గా తీసుకోవాలా సర్కాస్టిక్ గా తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇంట్రెస్ట్ దొబ్బింది నాకు. అట్లా అనుకున్నా కానీ బాయ్స్ వాజ్ సపోజ్ టు బి అ సటైరికల్ షో కదా, లైక్ లిటరల్ గా సూపర్ హీరోస్ ని తీసుకొని ఇటు డీసీ అండ్ మార్వెల్ అండ్ మన లిటరల్ గా క్యాపిటలిజం, యుఎస్ఏ గవర్నమెంట్ వీటన్నిటిని యూనో ఇది ఒక సటైరికల్ వేలో జరిగే స్టోరీ. ఇది కామిక్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ కామిక్స్ లో కానీ స్టార్టింగ్ లో వీళ్ళు స్టార్ట్ చేసిన విధానం కూడా రెండు సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ సటైర్ చేసేవారు. అంటే లిడిదికి వాళ్ళకి లెఫ్ట్ గవర్నమెంట్ ఉంటుండే, రైట్ గవర్నమెంట్ ఉంటుంది. టెక్నికల్ ఇప్పుడు చూసుకుంటే జో బైడెన్ వర్సెస్ ట్రంప్ అంటాం కదా, ఇద్దరిని సమానంగా ట్రోల్ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మేకర్ స్థలాల పురుగు మెసిలినట్టుంది, టోటల్ ఫోకస్ అంతా ట్రంప్ మీదనే పెడతా, వాడు ఏం చేసినా తప్పే అన్నట్టుగా ఏదో చూపిస్తా ఉన్నారు. అది లిటరల్ గా ఎంత చిరాకు లేసిందంటే నాకు ఆ పేరు బాబు దరిద్రంగా ఉందని ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. ఇక దాన్ని ఇంకా మరీ టూ మచ్ తీసుకెళ్తాడు. హోమ్ ల్యాండర్ గాడు ఇంకా దేవుడు అంటాడు, అదేదో వెళ్తా ఉంటది, ఇది ఫైర్ క్రాకర్ అంటాడు, ఏది ఇంట్రెస్టింగ్ రావట్లేదు. ముఖ్యంగా ద వాట్ 7 ఎవరైతే ఉన్నారో సిస్టర్ సేజ్, ఫైర్ క్రాకరు అండ్ ఆల్సో వాడి పేరేంటి బ్లాక్ నోవార్ గాడు, డీప్ గా చూస్తే నవ్వే అవుతుంది లిటర్ గా. ఈ క్యారెక్టర్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. వీళ్ళందరూ అసలు ఇంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు. అరే కానీరా బాబు. అండ్ హైలైట్ ఏంటంటే ఈ సీజన్ లో, ఇది ఫైనల్ సీజన్ లో మెయిన్ మోటివ్ ఏముండాలరా, హోమ్ ల్యాండర్ గడ్ ఇది క్రియేట్ చేసిండు, దీని అంతా డిస్మాండిల్ చేయాలి, ఇది ఒక కర్తవ్యం లెక్క పెట్టుకోవాలి, ఇదే మెయిన్ ఫోకస్ గా సిరీస్ నడవాలి. అది ఆపేసి నాకు ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు ఇది జరుగుతుంది, మై ఫీలింగ్స్ ఆఫ్ ద ఫీలింగ్స్ అనుకుంటా సొల్లెందుకు అవుతున్నారా. లిటరల్ గా 3-4 ఎపిసోడ్లు ఇదే జరుగుతుంది. లిటరల్ గా చెప్తున్నా, ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఒక ఎపిసోడ్ బెటర్ బై నాకు ఓకే ఒప్పుకుంటా. 6th ఎపిసోడ్ 7th ఎపిసోడ్ చూస్తుంటే ఇంకా ఇదేం నడుస్తుందిరా, ఎందుకురా ఇది సాగదీస్తున్నావు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అట్లా అనుకున్నా కానీ 8th ఎపిసోడ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో హోమ్ ల్యాండర్ గాని మీద అటాక్ ఏదైతే జరుగుతుందో అది చాలా ఈజీగా వచ్చేస్తారు వీళ్ళు. హోమ్ ల్యాండర్ అనేటోడు లిటరల్ గా అమెరికానే కంట్రోల్ చేస్తున్నాడు, వీళ్ళు ఏదో అండర్ గ్రౌండ్ టనెల్కి వెళ్ళిపోతారట. యాష్లీ ద ప్రెసిడెంట్ యాష్లీ, అమ్మో దారుణంగా ఉంది, ఆమె చిన్న హెల్ప్ చేస్తుందట, డైరెక్ట్ వెళ్ళి మనం చంపిస్తారా. నాకు అర్థం కాలేదు సార్ సీరియస్లీ, వాట్ ద హెల్ అనిపించింది. అంటే హోమ్ ల్యాండర్ అనేటోడు ఈ సపోజ్ టు బి ద స్ట్రాంగెస్ట్ హ్యూమన్, కరెక్ట్, వీళ్ళకి ఒక వే దొరికింది వాడిని పవర్స్ తీసేయడానికి. బట్ సీరియస్లీ కనీసం ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదానా మీకు, అంత తిన్నైపోయిందా నాకు అర్థం కాలేదు. మైండ్ రీడింగ్స్ అంటారు, సైకిక్స్ అంటారు, ఎవడు లేడు అక్కడ ప్రాబ్లం చేయడానికి. కన్వీనియంట్ గా ఎవడెవడైతే ప్రాబ్లం చేసే క్యారెక్టర్ ఉంటుందో వాడన్నిటిని నీట్గా నూకేసిండు పక్కకి. నాకు అదే అర్థం కాలేదు, ఏం జరుగుతుందో అర్థమే కాలేదు నాకు సీరియస్లీ. అండ్ ఆల్సో ఈ సీజన్ చూసుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ 3 చచ్చిపోతాయి. ఒకటేంటి, మన హోమ్ ల్యాండర్ చచ్చిపోతాడు, ఫ్రెంచీ గారు చచ్చిపోతాడు, అండ్ లాస్ట్ లో విలియం బుచర్ చచ్చిపోతాడు. ఐ బి వెరీ ఆనెస్ట్, ఏ క్యారెక్టర్ చచ్చిపోయినా అరే హోమ్ ల్యాండర్ చచ్చిపోయినప్పుడు అరే వీడు చచ్చిపోయినరా అనే ఫీలింగ్ రాలేదు, లైక్ ఫ్రెంచీ గారు చచ్చిపోయినప్పుడు బాధ అనిపించలేదు, విలియం బుచర్ గారు చచ్చిపోయినప్పుడు అమ్మ బాబోయ్ వీడు చచ్చిపోయినరా అనే ఫీలింగ్ అసలే రాలేదు. అయిపోయిందిరా బాయ్ ఇంత లాగుతున్నారని ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ మీ ఫ్రమ్ ద బాయ్స్ సీజన్ 5. టోటల్లీ చెప్తున్నాను కదా, సీజన్ 4 తోటి ఎండ్ చేయాల్సింది. అనవసరంగా లాగిరు, స్కేల్ పెంచి స్టార్ట్ చేస్తా ఇది చేస్తా అన్నారు, ఏది లేకుండా పోయింది. ఓవరాల్ గా అయితే మాత్రం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సీరియస్లీ ఏదో సాగదీశారనే ఫీలింగ్ వచ్చింది. క్రియేటర్ ఒప్పుకున్నట్టుగా ఫినాలిస్ రాయడం ప్రాబ్లమాటిక్ అన్నాడు కానీ ఏది వర్కౌట్ కాలేదు టోటల్ గా. గాడ్ కాంప్లెక్స్ ఏంట్రా అట్లా అనుకున్నాను. సోల్జర్ బాయ్ గురించి మర్చిపోయినా, సోల్జర్ బాయ్ ఈజ్ ద బిగ్గెస్ట్ టూల్ ఇన్ దిస్ సిరీస్ బ్రో. సింపుల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సోల్జర్ బాయ్ క్యారెక్టర్ ని లేపు, వాడు పడుకొని ఉంటాడు వాడిని లేపు, వాడితో పని చేపించేసి కొంచెం తేడా కొట్టిందో మళ్ళీ పడుకోబెట్టు. అట్లాంటప్పుడు ఆ క్యారెక్టర్ రాసుకొని ఎందుకు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చింది, ఎందుకు తీస్తున్నారా ఈ బొక్కలో షో. మళ్ళీ ఈ సోల్జర్ బాయ్ గాడు బతికే ఉంటాడు, ఇంకో సిరీస్ కి స్పిన్ ఆఫ్ కి రాస్తా అంటాడు, ఎందుకురా అని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ జెన్వీది ఏదో పెట్టారు, నాకు అసలు అది సెకండ్ సీజన్ చూడలేదు. ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ దట్. కొట్టేసింది, తేడా మొత్తానికి కొట్టేసింది. ఓవరాల్ గా ద బాయ్స్ వాజ్ అ డిసప్పాయింటింగ్ షో.
స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అయింది. 3 సీజన్స్ వరకు నేను చాలా హుక్ ఉంటుండే. 4th సీజన్ డౌన్ హిల్ వెళ్ళిపోయింది. 5th సీజన్ టోటల్ గా పడిపోయింది నాకైతే. సో మీరు చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో అయిపోయింది. అండ్ ఇది ఎంటైర్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే వీడియో కూడా గొట్టంగాడ అనుకొని నాది వదిలేసేయండి. మీ థాట్స్ కింద కామెంట్స్ లో అయిపోయింది. నాకైతే అసలు నచ్చలేదు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంత ఒక మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.